బేసిక్గా మన సొసైటీ ఎంత దరిద్రంగా ఉందో ఇప్పుడు నేను చెప్తా చూడండి. నేను తునిలో ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేశారు. కాకపోతే కొంతమంది కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, మరి అమ్మాయి కూడా ఇష్టపడి వెళ్ళింది కదా, దాని గురించి ఎవడు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పి అంటున్నారు. నేను ఒప్పుకుంటా, నేను ఈ స్టేట్మెంట్ని కొంతవరకు అగ్రీ చేస్తాను. 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలు కూడా పడుకున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదని చెప్పను. కాకపోతే ఈ వీడియో కింద కామెంట్ పెట్టారు కాబట్టి ఈ కేసు గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ నాన్న కూడా లేడంట, సింగిల్ పేరెంట్ అంట తిను. సరే, ఇప్పుడు నీకు ఒక కూతురు ఉంది, నేనేంటంటే బ్లాక్మెయిల్ చేశాను. నువ్వు కానీ ఒప్పుకోకపోతే మీ అమ్మ నాన్న నేను చంపేస్తాను. నీకు తెలుసు కదా నాకు ఎంత పలుకుబడి ఉందో, ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తాను. నాతో వస్తావా లేదా అని నేను బ్లాక్మెయిల్ చేస్తాను. వస్తుందా రాదా తనకేం తెలుసు, 13 years మెచ్యూరిటీ లెవెల్స్ ఏముంటాయి దానికి. ఓకే, అలా కాదు. అరే నీకు కావాల్సింది నేను కొనిస్తాను, ఎలానో నీకు నాన్న లేడు, మీ అమ్మ ఎంతవరకు ఉంటుంది, నీకు కావాల్సింది నేను కొనిస్తానన్నా, నేను ఉన్నాను కదా అని చెప్పి నాలో ఉన్న బ్యాడ్ని ఆపేసి నేను మంచిని చూపిస్తాను. తండ్రి లేని ఒక పాపని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నాకు ఈ సొసైటీలో ఒక మంచి ఇమేజ్ వస్తుందని చెప్పి నేను ఇలా చేశాను అనుకో, ఎవరు నన్ను బ్లేమ్ చేయడు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిని ఇలా చూసే ఛాన్స్ కూడా ఉంది కదా, అలా ఎందుకు ఎవడు ఆలోచించట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టే అమ్మాయి వాడితో కావాలని వెళ్ళింది, ఇష్టపడింది వెళ్ళింది అని అనుకుందాం. సో అలా అనుకున్నప్పుడు ఈ హాస్టల్లో కుక్స్ ఉన్నారంట, వాచ్మ్యాన్స్ ఉన్నారంట. సో అలాంటప్పుడు అమ్మాయి వాళ్ళతో కూడా చేయాలి కదా, బట్ ఎందుకు అలాంటి ఒక ఛాన్స్ క్రియేట్ అవ్వలేదు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి సేమ్ క్లాస్ ఉన్నో లేదంటే సేమ్ ఏజ్ ఉన్నో, వావ్ వీడి లుక్స్ బాగుంటాయి, వీడి హెయిర్ స్టైల్ బాగుంటుంది, బాబా వీడు భలే మాట్లాడతాడు అని చెప్పి సేమ్ ఏజ్ వాళ్ళతో చేసిందే అనుకో, అప్పుడు అనుకోవచ్చు ఆ అమ్మాయికి దోలా అని చెప్పి. వాడి ఏజ్ ఏంటి, ఈ అమ్మాయి ఏజ్ ఏంటి, ఇంత ఒక 13 years ఒక అమ్మాయి వాడితో ఇష్టపడి చేయాలని ఏ అమ్మాయి అనుకుంటుంది, కొంచెం అదే ఆలోచించండిరా. సరే మీరు ఇన్ని పెట్టారు కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడు మీ కూతుర్ని నేను ఇలా బ్లాక్మెయిల్ చేసి నేను చేస్తే తప్పు నాదా మీ కూతురుదా? ఇప్పుడు 13 years ఉన్న అమ్మాయి ఎవరు కూడా వావ్ ఈ అంకిల్ ఈజ్ వెరీ క్యూట్, బా 62 అంటే ఎంత బాగున్నారు అని అయితే ఏ అమ్మాయి ఇదవదు కదా. కాస్త ఆలోచించండిరా. కామెంట్స్ పెట్టండి, తప్పులేదు. కాకపోతే మరీ ఇల్లింటి ఒక వీడియోను కూడా ఇంత నెగిటివ్లో చూడటం అసలు కరెక్ట్ కాదు. నీ కూతురును కూడా ఎవడో ఇలా చేస్తే యా నా కూతురిదే తప్పు ఉందని నువ్వు అంటావంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే అక్కడ నీ కూతురు కదా, అప్పుడు తన ఏజ్ గుర్తొస్తుంది, చిన్న పిల్లండి దానికి ఏం తెలుసని. పక్క వాళ్ళు కదా, గుర్తుకు రాదు.